మరి ముందుగా ఆయా ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా ఉండి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారును, ఇంకా కడగబడాల్సిన వారును, ఇంకా మూర్ఖత్వముతో అజ్ఞానములో ఉన్న వారికి ప్రభువు యేసు క్రీస్తు రూపములో దేవుని పోలికలో ఉన్న వారందరికీ నా మనసారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కలుగుతున్న పరిస్థితులను దృష్టించి చూసుకున్నట్లయితే ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. తరపరి పిదప నేను ఏం చెప్పాలో దేవుడు నా హృదయంలో ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు మీతో పంచుకుంటాను. ఇక ఆలస్యమేమి కాదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు బైబిల్ తీసుకోనండి. మొదటిగా 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనములో దేవుని ప్రజల మీద, దేవుని యొక్క సేవకుని మీద ఈయన రాజుగా ఉన్నాడు. ఈ రాజు మీద కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలో పాలభాగస్తులు ఎవరయ్యా అంటే అహీతోఫెలు అనేవాడు అబ్షాలోము పక్కన చేరి, ఈ అబ్షాలోము ఎవరు? ఈ అబ్షాలోము దావీదు కుమారుడు. ఏమండి, ఈ అబ్షాలోము అనేవాడు దావీదు కుమారుడు. రక్త సంబంధుల మధ్య చిచ్చు పెడుతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే అహీతోఫెలు అనేవాడు. ఈ అహీతోఫెలు అనేవాడు ఏం చేస్తాడు అంటే అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్తాడు. నీ తండ్రిని ఇలాగా మట్టు పెట్టాలి, ఇలాగా సంహరించాలి, ఇలాగా ప్లాన్ గీయాలి, ఈ ప్లాన్లో చిక్కుకుంటాడు అని ఈ అహీతోఫెలు అనేవాడు అబ్షాలోము పక్కన చేరి ఆలోచన చెబితే ఈ ఆలోచనతో ఏకీభవిస్తాడు ఈ అబ్షాలోము. బాగానే ఉంది. ఇది విన్న దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా యెహోవా, అహీతోఫెలు అనేవాడు చెప్పిన ఆలోచన చెడగొట్టు, వాడి ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాడు చెప్పిన ఆలోచనని చెడగొట్టడమే కాకుండా ఆఖరికి అహీతోఫెలు అనేవాడు పతనాన్ని వాడి తీసుకున్న గుంటలో వాడే పడిపోతాడు. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే, చూడండి, ప్రజలు లేనిది కోర్టు లేదు. కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఏమండి, రాష్ట్రపతి గారైనా, రాష్ట్రపతి, ఏమండి, గవర్నర్ గారైనా, ఇక ఈ హోదాల్లో ఉన్న వారందరూ కూడా వారి హోదాలు, వారు ఉన్న ఆ అధికారములో సక్రమంగా నెరవేర్చాలి అంటే మొదటిగా ప్రజలు కావాలి. ప్రజలు ఉంటే మన మీద ఉన్న అధికారులు చెప్పే ఆ మాటలు నెరవేరుతాయి. అసలు ప్రజలే లేకపోతే కోర్టులు ఉంటాయా? న్యాయ వ్యవస్థ ఉంటుందా? అధికారంలో ఉన్న వ్యక్తులు వారి మాట పరచబడాలి అంటే, నెరవేరాలి అంటే ప్రజలు ఉండాలి కదా. ఈరోజు చూస్తున్నారా, మతానికి అర్థం తెలియని కొద్దిమంది మూర్ఖత్వముతో, మూర్ఖులు, బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన మనకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు కలిగించాడు. మతశాస్త్ర హక్కులు, వాక్కు స్వాతంత్రం హక్కులు. ఏ మతాన్నైనా ఒక వ్యక్తి అంగీకరించవచ్చు, ఏ మతాన్నైనా అంగీకరించవచ్చు. శాస్త్రం ఉంది, వాక్కు స్వాతంత్రం ఉంది.
బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆర్టికల్ 25 ప్రకారముగా మనము మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు, ఏ మతాన్నైనా ఆశించవచ్చు. తెలుగు నిఘంటువు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అభిప్రాయం మార్చుకుంటా. మతానికి అర్థం తెలుగు నిఘంటువు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అభిప్రాయం మార్చుకుంటా. ఈరోజు మతానికి అర్థం తెలియని వాళ్ళు ఏమండి చూసారా? ఆనాడు అహీతోఫెలు అనేవాడు అబ్షాలోముకి పక్కన చేరి అబ్షాలోము తండ్రి కొడుకుల మధ్య కుట్ర చేశాడు. ఎవరు? అహీతోఫెలు అనేవాడు. ఈ అహీతోఫెలు అనేవాడు ఎలాగైతే అబ్షాలోము హృదయాన్ని చెడగొట్టాడో అలాగనే కింద కోర్టు వారు, కింద కోర్టు నుంచి పైకోర్టు వారు, పైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏమండి కొన్ని సంవత్సరములుగా కోర్టులు వాయిదాలు వేయలేదా? ఎన్నో కేసులు కొట్టివేయలేదా? ఇన్ని కేసులు కొట్టివేసింది కదా కోర్టు. మరి 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఇప్పుడు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని 2025 సంవత్సరంలోనే కోర్టు కేసు కొట్టేసింది కదా. ఏమండి మరలా ఈ 2025 సంవత్సరంలో 2026 సంవత్సరంలో మరి ఎందుకండి మతశాస్త్ర హక్కులు ఉల్లంఘిస్తూ రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ ఈరోజు మతశాస్త్ర స్వతంత్ర హక్కులని తునీకరిస్తూ కోర్టు ఎందుకు ఇలాగా జడ్జిమెంట్ ఇచ్చింది? 2025లోనేమో ఈరోజు చెప్పిన ఆ యొక్క నేరాన్ని ఆ కోర్టు తీసివేసింది. మరలా 2026 సంవత్సరం రాగానే ఏమండి మతశాస్త్ర హక్కులు వర్తించవు, ధనికులైతే వారు ధనికులుగానే ఉండాలి. ఏమండి ఏంటి ధనికుల పైన ఈరోజే కాదు కోర్టు అనే ఉండాలి అంటే ప్రజలు ఉండాలి. ప్రజలకి న్యాయం తీర్చేదే కోర్టు. ప్రజలే కోర్టు ఇచ్చిన తీర్పుకి అన్యాయంగా బలైపోతూ ఉంటే కోర్టులు ఉంటాయా?